బ్యాక్ టు బి అలర్ట్. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్కూల్ పిల్లల్ని బానిసల్ని చేస్తే ఆదిలాబాద్ లో లోకల్ డ్రగ్స్ విద్యార్థుల్ని మత్తులోకి దించుతున్నాయి. కుర్రాళ్లను టార్గెట్ చేస్తున్న ఓ గంజాయి ముఠా ఎక్సైజ్ పోలీసులకు చిక్కింది. చిన్న చిన్న ప్యాకెట్లను కళాశాల విద్యార్థులకు అమ్ముతూ విద్యార్థుల్ని మత్తుకు బానిసల్ని చేయడమే కాదు, ఒడిశా, ఢిల్లీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారని తేలింది. ఆదిలాబాద్ కేంద్రంగా సాగుతున్న గంజాయి దందా బయటపడింది. ఓ ముఠాను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు 20 కిలోల గంజాయి, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని తెప్పిస్తున్న ముఠా ఆదిలాబాద్ లో చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి పలు కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులకు సరఫరా చేస్తున్నారని తేలింది. గంజాయి అమ్మేందుకు స్థానికంగా కొందరిని పావులుగా వాడుకుంటున్నారని గుర్తించారు. ఈ ఒరిస్సా నుంచి విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చిన భరత్ అండ్ భాషలను మేము అరెస్ట్ చేసినాం. అదేవిధంగా ఢిల్లీ నుంచి వచ్చిన తారిఫ్ను కూడా అరెస్ట్ చేసినాం. ఈ ప్రధాన నిందితులైన ఇద్దరు ప్రీతం అండ్ కైసర్లు పరారీలో ఉన్నారు. ఒడిశాకు చెందిన భరత్, భాషతో పాటు ఢిల్లీకి చెందిన తారిఫ్, హుసేన్లను పట్టుకున్నారు. ఈ ముఠాలో కీలకంగా ఉన్న ఖైసర్, ప్రీతంలు మాత్రం చిక్కలేదు. మొత్తం 6 గంజాయి వ్యాపారులు ఒక్కో ఏరియాలో పాగా వేసి మరికొందరిని తమ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. పట్టణంలోని ఖానాపూర్, ఖుర్షీద్ నగర్, తాటిగూడతో పాటు వివిధ కళాశాలలున్న ఏరియాల్లో కుర్రాళ్లకు వలవేసి గంజాయి మత్తును అలవాటు చేస్తున్నారు. 10,000కు కిలో చొప్పున గంజాయి భారీగా తరలించి చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి అమ్ముతున్నారు. ఆదిలాబాద్ లో ఉన్న మురికివాడలైన ఖానాపూర్, అంబేద్కర్ నగర్, ఖుర్షీద్ నగర్, తాటిగూడ మొదలైన ప్రాంతాలలో చిల్లర వర్తకులను ఈ ప్రీతం పెట్టుకొని ఈ గంజాయిని యువతకు మరి విద్యార్థులకు, కూలీనాలు చేసుకునే పేద ప్రజలకు సరఫరా చేస్తూ తన దందా కొనసాగిస్తున్నారు. గంజాయి గ్యాంగ్ విద్యార్థుల్ని టార్గెట్ చేశారన్న వార్త స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ముఠాలో వలలో చిక్కుకున్న చాలా మంది విద్యార్థులు గంజాయికి అడిక్ట్ అయ్యారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ప్రధాన నిందితులు దొరికితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. అయితే ఆదిలాబాద్ కేంద్రంగా గంజాయి దందా సాగిస్తున్న ఇలాంటి ముఠాలు ఇంకా ఉన్నాయని భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే తప్ప ఆ ముఠాలు దొరికే అవకాశం లేదు. ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థులు గంజాయికి బానిసలయ్యారు? ఒక్క గంజాయేనా, ఇతర డ్రగ్స్ ఏమైనా సరఫరా చేస్తున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.